హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ తొలగిన అజ్ఞానం. ఈ కథను రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. రాజుపాలెం అనే గ్రామంలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతడు తనకున్న కొద్దిపాటి పొలాన్ని దున్నుకుంటూ ఏ లోటు లేకుండా జీవిస్తున్నాడు. ఒక రోజున రామాపురం నుంచి రాజయ్య భార్య తండ్రి గోవిందయ్య ఒక పాడి గేదెను తోలుకొచ్చాడు. ఆయన రాజయ్యతో, అల్లుడు, నువ్వు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నావు. అలాంటి నీకు పశువుల పాడి కూడా ఉండాలి. పాడికి పంట తమ్ముడు అంటారు. నాకు ఈ మధ్యన పశు సంపదన బాగా పెరిగింది. సంతోషం కొద్దీ ఒక పాడి గేదెను తోలుకొచ్చాను. పంటతో పాటు పాలు పెరుగల సౌఖ్యాన్ని కూడా అనుభవించు అన్నాడు. మామగారి మాటలకు రాజయ్య నవ్వి, మామయ్య, పాడి పశువును మేపటం మాటలు కాదు. అలాంటి దానివల్ల ఎంత సుఖముందో సరైన మేత పెట్టకలేకపోతే అంత బాధ ఉంది. పొలంలో నాకు పండిన పంటకు ఏ లోటు లేకుండా సరిపోతున్నది. వరి పంట నూర్చగా వచ్చే ఎండుగడ్డి నా దుక్కుటెద్దుగులకు బొటాబొటిగా సరిపెడుతున్నాను. ఇప్పుడు ఈ గేదె రావటం వల్ల పాలు పెరుగు సౌఖ్యం మాట దేవుడెరుగు. దీన్ని మేపగల స్తోమత నాకు లేదు అన్నాడు. అప్పుడు రాజయ్య భార్య కనకం కల్పించుకొని, మీకు ఈ మధ్య చాదస్తం మరీ పెరిగిపోతున్నది. డుక్కెతెద్దులతో పాటే దీన్ని మేపుదాం. లక్ష్మీదేవి పాడి పంటలతో రెండిటితోనూ ఉంటుంది. మహాలక్ష్మిలా వచ్చిన ఈ పాడి గేదెను వద్దనకండి. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ శుభం జరుగుతుందని వినలేదా ఏం అన్నది. ఆ తర్వాత గోవిందయ్య కూడా 1-2 సార్లు చెప్పటంతో రాజయ్య తన దుక్కెటెద్దులతో పాటు కొట్టంలో మరి 2 కట్టకుయ్యలు పాతి గేదెను దూడను కట్టేయించాడు. గోవిందయ్య వచ్చినప్పటికన్నా మరింత సంతోషంగా రామాపురం వెళ్ళిపోయాడు. రాజయ్య మర్నాడు గేదె పాలు పిండి ఇంట్లోకి తీసుకువచ్చాడు. భార్య కనకం ఒక చిన్న లోటాలోకి పిండిన పాలు పిండినట్లే పోసి, నాన్న మంచితనం వల్ల ఇక మనకు పాలు పెరుగు లోటుండదు. మనం పశువుల కొట్టంలో ఈ పాడి గేదె తొలిగా అడుగుపెట్టింది. ఈ ఆనంద సమయంలో వేణుగోపాల స్వామికి ఈ పాలు నైవేద్యం పెట్టమని పూజారికి ఇవ్వండి. ఆ దేవుడి దయ వల్ల మనం త్వరలోనే గేదెల కోసం ఇప్పుడున్న కొట్టం పక్కనే మరొక కొట్టం కట్టవలసి రావచ్చు అంటూ పాలలోటాన్ని కళ్ళకద్దుకొని భర్త చేతికిచ్చింది. రాజయ్య పాలలోటాన్ని తీసుకుని గుడికి వెళ్ళాడు. ఆ సమయంలో పూజారి ఎవరో సాధువుతో మాట్లాడుతున్నాడు. రాజయ్య పూజారికి తను వచ్చిన పని చెప్పాడు. పూజారి రాజయ్య కేసి ఆశ్చర్యంగా చూసి, రాజయ్య, వేణుగోపాల స్వామికి ఆవు పాలతో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టడం ఆనవాయితీ. నువ్వు ముందే చెప్పడం వల్ల ఒక అనాచార భయం తప్పింది. లేకపోతే గోవుల్ని కాచిన గోపాలస్వామికి మంత్రోక్తంగా గేదె పాలు నైవేద్యం పెట్టుండేవాణ్ణి. సరే, నిన్ను అంతగా నిరాశపరచదలచలేదు. ఆ పాలేవో నువ్వే స్వామికి నైవేద్యం పెట్టి వాటిని కుంభమేళాకు వెళుతూ రాత్రి మన గుడి అరుగు మీద పడుకున్న ఆ సాధువుకి సమర్పించు. పుణ్యం పురుషార్థం కూడా అన్నాడు నవ్వుతూ. రాజయ్య బయట నుంచి వేణుగోపాల స్వామి విగ్రహానికి భక్తిగా నమస్కరించి పాలలోటాను సాధువు ముందు పెట్టాడు. జరిగిందంతా గమనిస్తున్న సాధు పాలను గటగటా తాగేసి రాజయ్యతో, చక్కెర లేకుండానే పాలు ఎంతో తీయగా ఉన్నాయి. నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అంటూ కళ్ళు మూసుకుని ఏదో ధ్యానించి చేతిని గాల్లో ఆడించాడు. ఆ తర్వాత గుప్పటి తెరిచి అందులో ఉన్న 2 రుద్రాక్ష గింజలు రాజయ్య చేతిలో పెట్టి, వీటిని నీ పూజా మందిరంలో ఉంచు. నీకు నీ వంశానికి పేరు తెచ్చే 2 కొడుకులు పుడతారు అని రాజయ్యను ఆశీర్వదించాడు. రాజయ్య ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్య కనకానికి చెప్పాడు. ఇద్దరూ కలిసి రుద్రాక్ష గింజలను పూజా మందిరంలో పెట్టారు. విచిత్రంగా ఆనాటి నుంచి రాజయ్యకు పట్టింది బంగారమై బాగా కలిసొచ్చింది. కొద్ది కాలంలోనే అతడు మరి 2 ఎకరాల పొలం, 3 పాడి గేదెలను, ఒక ఆవును కొన్నాడు. క్రమంగా సాధువు చెప్పినట్టే అతడికి 2 కొడుకులు పుట్టారు. అయితే 2 కొడుకులు మనస్తత్వాలు వేరువేరుగా ఉండేవి. పెద్దవాడికి ఎప్పుడూ పొలం పనులంటే ఇష్టం. వాడు రేయింబవళ్ళు పొలంలోనే ఉంటూ వ్యవసాయం చేయటమే కాక వరి పంట విషయంలో రకరకాల ధాన్యపు విత్తనాలను కలిపి ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఇక 2వ వాడికి పశువులంటే ప్రాణం. వాటికి చిన్న దెబ్బ తగిలినా విలువల్లాడిపోయేవాడు. వాడు పశు వైద్యశాలను ఆశ్రయించి సాధారణంగా పశువులకు వచ్చే రోగాలను గురించి తెలుసుకున్నాడు. తనకు తెలిసిన చిట్కా వైద్యులకు పశు వైద్యుల నుంచి సేకరించిన జ్ఞానాన్ని జోడించి వాడు గ్రామంలో పశువులకు సోకే రకరకాల వ్యాధులను నయం చేయడం ప్రారంభించాడు. సాధు తమకిచ్చిన రుద్రాక్షల మహిమ వల్లే తమ కుటుంబం ఈనాడు సుఖ సౌఖ్యాలతో తులతూగుతుందని రాజయ్య కనకం నమ్మారు. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. రాజయ్య పెద్ద కొడుకు 20 ఏళ్ల వాడయ్యాడు.
వాడికి బాగా ఆస్తిపాస్తులున్న కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు రాసాగాయి. ఈ స్థితిలో రాజయ్య కనకం తమ ఉన్నత స్థితికి కారణమైన సాధువుకు కృతజ్ఞతాపూర్వకంగా వేణుగోపాలస్వామి ఆలయంలో పూజ చేయాలనుకుని కొడుకులిద్దరితో ఆలయానికి వెళ్లారు. కొంతసేపటికి వాళ్ల పూజ ముగించి బయటికి రాగానే ఆలయం ముందు నిలబడి ఉన్న ఒక సాధువు కనిపించాడు. ఆయన తల గడ్డం బాగా తెల్లబడిపోయి ఉన్నాయి. నడుం కాస్త వంగి ఉన్నది. ఎవరా సాధువు అని రాజయ్య ఆలోచించేంతలో సాధువు చిరునవ్వు నవ్వి, రాజయ్య, రాత్రి గుడి అరుగు మీద పడుకొని గ్రామస్తులు నిన్ను గురించి మాట్లాడుకోవడం విన్నాను. చాలా సంతోషం అన్నాడు. ఆ మాటలతో రాజయ్య సాధువు ఎవరైంది గుర్తించి, క్షమించండి స్వామి, తమర్ని వెంటనే గుర్తించలేకపోయాను. తమరు కరుణించి ఇచ్చిన 2 రుద్రాక్ష గింజలు ఆశీర్వాద బలం వల్ల ఆస్తిపాస్తులు పెరిగి 2 కొడుకులతో సుఖంగా ఉన్నాను అంటూ తను వేణుగోపాల స్వామికి నైవేద్యం పెట్టిన ఆవు పాల లోటాను సాధువుకి అందివ్వబోతూ, స్వామి, ఇవి మా ఇంటి ఆవు పాలు అన్నాడు. సాధువు పాల లోటాను అందుకోకుండా, రాజయ్య, ఆనాడు జరిగిందేమిటో నాకు బాగా గుర్తున్నది. పూజారి వేణుగోపాల స్వామిని ఆవులకు మాత్రమే రక్షకుడిగా భావించాడు. ఆయన అజ్ఞానం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ కారణంగానే నువ్వు భక్తితో తెచ్చిన గేదె పాలను ఆయన పూజకు పనికి రావనడం విని నేను తాగాను. నీకు శుభం కలగాలన్న ఆశయంతో రుద్రాక్షలిచ్చి ఆశీర్వదించాను. వేణుగోపాలుడు నా మాటలు నిజం చేశాడు అన్నాడు. ఆ సమయంలో చేతికర్ర ఆసరాతో అక్కడికి వచ్చిన పూజారి సాధువుకి నమస్కరించి, స్వామి, భగవంతుడు సర్వవ్యాపి అని తెలిసిన అజ్ఞానం కొద్దీ ఆయన ఇష్టాయిష్టాలు సర్వం ఎరిగినవాడిలా ప్రవర్తించాను. ఎవరేమిచ్చినా గ్రహించి దానికి రెట్టింపు చేసి ఇస్తాడన్న పరమసత్యం ఇప్పుడు తెలుసుకున్నాను. నా అజ్ఞానం తొలగింది అన్నాడు. అది విని సాధు సంతోషంగా పూజారితో పాటు అందరినీ ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మామగారి అనుమానం. ఒక చిన్న పట్టణంలో కేశవమూర్తి అనే చిత్రకారుడు ఉండేవాడు. అతడు ఎంత ప్రయత్నించినా ప్రజాదరణ లభించలేదు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి తమ చిత్రం గీయించుకున్నా తిరిగి మరొకసారి ఆ ఛాయలకు కూడా వచ్చేవారు కాదు. ఈ పరిస్థితుల్లో కేశవమూర్తి స్నేహితుడొకడు అతడితో పట్నంలో ఉన్న అంతంత మాత్రపు చిత్రకారులంతా 2 చేతులా సంపాదిస్తున్నారు. నీకేమో చెప్పుకోదగిన ఆదాయం అంటూ లేదు. ఒక పని చేయి, ఇది పెళ్లి ముహూర్తాల సమయం. కొత్తగా పెళ్లాడిన దంపతులు ఆ ఉత్సాహంతో తమ చిత్రాలు గీయించుకునే అవకాశం ఉన్నది. దారిపోయే నలుగురికి కనబడే విధంగా లోగడ నువ్వు గీసిన చిత్రాన్ని ఒకదాన్ని ఇంటి ముఖద్వారం పక్కగా పెట్టు అని సలహా ఇచ్చాడు. సలహా చిత్రకారుడికి నచ్చింది. అతడు తనకు పెళ్ళైన కొత్తలో భార్యతో కలిసి ఉన్న చిత్రాన్ని గీశాడు. దాన్ని తెచ్చి ముఖద్వారం దగ్గర పెట్టాడు. వారం రోజుల తర్వాత కేశవమూర్తి మామ కూతుర్ని అల్లుని చూడవచ్చి ద్వారం దగ్గరున్న చిత్రాన్ని గుచ్చి చూస్తూ, కేశవా, ఈ చిత్రంలో ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగాడు. ఎవరేమిటి మావయ్య, నీ కూతురే అన్నాడు కేశవమూర్తి. అలాగా, అయితే మా అమ్మాయి పక్కన మరెవరో మగవాణ్ణి చిత్రించావేమిటి అన్నాడు మామ కోపంతో రుసరుసలాడిపోతూ. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.